హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, థ్యాంక్ యూ. బాగున్నాం మేడం. ఎలా అవుతుంది మీ యూఎస్ ట్రిప్? యూఎస్ ట్రిప్ సూపర్, ఫెంటాస్టిక్, మార్వలెస్. ఇక ఏ వర్డ్స్ లేవు, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మేడం. దట్స్ నైస్. సూపర్. ఇది ఫస్ట్ టైం అండి మీరు బోస్టన్ రావడం? బోస్టన్ రావడం ఫస్ట్ టైం, యూఎస్ రావడం థర్డ్ టైం. ఓ దట్స్ నైస్. సో బోస్టన్ నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది మేడం. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంతకుముందు పోయిన, నేను వేరే అట్లాంటా పోయినాను, అలాగే డలాస్ అండ్ వేరే న్యూయార్క్ ఇట్లా పోయినా. కానీ ఇక్కడ ఏంటంటే నాకు బ్రిటిష్ కల్చర్ కనబడుతుంది. నాకు ఆ పాత స్ట్రక్చర్స్ అవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ చూస్తున్నా కొద్దీ అంటే ఇంకా చాలా రోజులు ఉండాలనిపిస్తుంది. కానీ ఉన్న చాలా షార్ట్ టైంలో అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. కానీ ఫెంటాస్టిక్ మేడం, చాలా బాగుంది. అండ్ ఇక ముఖ్యమైనది ఇక్కడ నేను తెలుగులో చెప్పాలంటే ఇక్కడ సరస్వతి నిలయం అంటారు దీన్ని బోస్టన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకునేది ఇక్కడే, మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మంచి సెటిల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ యూనివర్సిటీస్ పేరు కొద్దిగా మీరు ఇంగ్లీష్ లో చెప్తే బాగుంటుంది. హార్వర్డ్ ఇవన్నీ చూసారా? నేను చూశాను, ఎందుకంటే నేను కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ లేకుంటే బాగా తిడతారు అందరూ, అందుకోసం మీతో అనిపించాను. అవి చూశాను మేడం. చాలా అంటే చాలా లక్కీ పర్సన్స్ అనుకోవాలి అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ. సూపర్ మేడం. సో మరి బాస్టన్ సిటీ నచ్చింది అన్నారు, మరి మా తెలుగు వాళ్ళు నచ్చారా? ఇక్కడ తెలుగు వాళ్ళండి మేడం, అసలు ఇంతగా బాగా చూసుకుంటున్నారు, ఆదరిస్తున్నారు మమ్మల్ని. ప్రతి తెలుగు ప్రేక్షకులు బోస్టన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ అండి. మమ్మల్ని, మా జబర్దస్త్ టీంని కానీ మమ్మల్ని కానీ ఇంత ఆదరిస్తున్నందుకు. ముఖ్యంగా మా సంస్థ ఉండగా మేడం, తెలుగు అసోసియేషన్ గ్రేటర్ బోస్టన్ వాళ్ళు, ప్రతి ఒక్కరు అందులో ఉన్న సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చైర్మన్ గారికి అండ్ మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు, గొంది శ్రీనివాస్ గారికి, సూర్య గారికి, కళ్యాణ్ గారికి, అందులో ఉన్న లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అందరికి కూడా థ్యాంక్స్ అండి. మనం చాలా బ్రహ్మాండంగా చూసుకున్నారు ఇక్కడ, మళ్ళీ మర్చిపోలేం, మళ్ళీ రావాలనిపిస్తుంది. మీరందరూ కూడా మమ్మల్ని మంచి వెల్కమ్ చేసి అంత బాగా ఆదరించారు. మేము నచ్చాం కాబట్టి ఈరోజు ఇంత ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మా కోసం. సో మేము మళ్ళీ పిలిస్తే వస్తారు మీరు? మేడం ఇట్లా పోయిన వెంటనే మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ వచ్చేస్తాం. అంతేనా? అంతే అండి. రియల్లీ సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్పుకోవాల్సిన ఓ వ్యక్తి ఉన్నాడు మేడం. అతనే వెంకట దుగ్గిరెడ్డి గారు అని అట్లాంటాలో ఉంటారు. ఆయన ద్వారా నాకు శ్రీనివాస్ సార్ పరిచయం అయ్యి ఇక్కడ దాకా రావడం జరిగింది. అంటే కమిటీ వాళ్ళందరూ పిలిపించిన ఇక్కడ రావడం జరిగింది. వెంకట దుగ్గిరెడ్డి గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకట్ గారు మీకోసం కూడా థ్యాంక్ యూ. అట్లాంటాలో ఉంటాడు. మీరు అందరూ గుర్తుపడతారు, చూస్తే గుర్తుపడతారు. ఓకే. సో మాతో పాటు చాలా సినిమాలు చేశాడు మేడం. అవునా? యాక్టర్ కూడా. ఓకే, అది నాకు తెలియదు. అక్కడ యాక్టింగ్ దగ్గరనే మాకు కలిసి ఇక్కడ దాకా రావడం జరిగింది. అచ్చా, ఓకే.